హలో అండి. ఈరోజు టాపిక్ ఏపీ హిస్టరీలో శాతవాహనులు. శాతవాహనులు ఫస్ట్ మౌర్యులకి సామంతులుగా పరిపాలన కొనసాగించేవారు. కృష్ణా గోదావరి మధ్య ఆంధ్ర ప్రాంతాన్ని ఫస్ట్ టైం ఏకం చేసింది వీళ్ళే. పురాణాలు 18 ఉన్నాయి. అందులో ఫస్ట్ది బ్రహ్మ పురాణం, లాస్ట్ వన్ వచ్చేసి బ్రహ్మాండ పురాణం. ఈ పురాణాలు ఆంధ్రులని ఆంధ్ర భృత్యులు, ఆంధ్ర జాతీయులుగా పేర్కొన్నాయి. మత్స్య భాగవత పురాణాలు ఆంధ్రులని మ్లేచ్చులని పేర్కొన్నాయి. వీళ్ళు 456 ఇయర్స్ పరిపాలించారండి. శాతవాహన కింగ్స్ విష్ణు వాయు పురాణం ప్రకారం 17 మంది 272 సంవత్సరాలు పరిపాలించారు. మత్స్య పురాణం ప్రకారం 30 మంది 456 సంవత్సరాలు పరిపాలించారు. శబరి, గుహాది జాతులతో కలిసి ఆంధ్రులు దక్షిణ తూర్పు ఇండియాలో నివసించేవారు. మత్స్య పురాణం అనేది వీరి వంశవృక్షం గురించి తెలుపుతుంది. ఫస్ట్ శాతకర్ణిని మల్లకర్ణి అని పేర్కొంది ఈ మత్స్య పురాణం. నెక్స్ట్ వన్ వచ్చేసి విష్ణు పురాణం. ఈ విష్ణు పురాణం అనేది వీరి వంశానికి సంబంధించిన వివరాల గురించి తెలుపుతుంది. నెక్స్ట్ వన్ భవిష్య పురాణం. ఇది ఆంధ్రుల వంశావళి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. పురాణాలని పార్గిటర్ పండితుడు డైనాసిటీస్ ఆఫ్ కాళీ ఏజ్ అనే నేమ్తో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఈ పార్గిటర్ పండితుడు ఏమో ఆంధ్ర రాజుల పట్టికను రూపొందించాడండి. నెక్స్ట్ ఐతరేయ బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణం అనేది ఋగ్వేదంలో ఒక పార్టు. ఆంధ్రుల గురించి ఫస్ట్ ప్రస్తావించింది ఐతరేయ బ్రాహ్మణంలోనే. అది ఆంధ్రులని ఒక జాతిగా ప్రస్తావించింది. ఆంధ్రులని అటవీకులుగా పేర్కొంది ఈ ఐతరేయ బ్రాహ్మణం అనేది. దీనిలో ప్రస్తావించబడిన విదర్భ రాజు ఎవరంటే భీముడు. ఆంధ్రులు విశ్వామిత్రుడు శపించిన తన 50 మంది సంతానంలో ఒకరు అని ఈ ఐతరేయ బ్రాహ్మణం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ మహాభారతం. మహాభారతాన్ని ఒరిజినల్గా జయ సంహిత అనే పేరుతో పిలుస్తారు. దీన్ని వ్యాసుడు రచించాడు. ఆంధ్రులు నివసించే ప్రాంతాన్ని బనవాసి అంటారు. వీరు కౌరవుల పక్కన యుద్ధం చేశారు. నెక్స్ట్ నాణ్యములు, కాయిన్స్. న్యూమిస్మాటిక్స్ అంటే నాణ్యముల గురించి చదివే శాస్త్రం. సిగిలోగ్రఫీ అంటే ఆ నాణ్యములపై గల బొమ్మలను అధ్యయనం చేయడం. వీరి కాయిన్స్ ఎక్కువగా సీసము, పోటీన్ అనే మిశ్రలోహంతో వెండితో చేసేవాళ్ళు. వీళ్ళు ఎక్కువగా సీసం కాయిన్స్ను ముద్రించారు. పోటీన్ కాయిన్ అనేది రాగి, తగరం, సీసం ఈ మూడిటి మిశ్రమం పోటీన్ కాయిన్. కర్షాపనం అనేది రాగి, వెండి లోహంతో తయారు చేయబడుతుంది. సువర్ణ నాణ్యం అనేది గోల్డ్ కాయిన్స్. రోమన్ కాయిన్స్ గోల్డ్, సిల్వర్ కాయిన్స్. ఫస్ట్ శాతకర్ణి సిల్వర్ కాయిన్స్ని ముద్రించాడు. వృషభదత్తుని శాసనం ప్రకారం ఒక గోల్డ్ కాయిన్ ఈక్వల్ టు 35 సిల్వర్ కాయిన్స్ అండి. వీళ్ళు ఆ కాయిన్స్ పైన కింగ్స్ నేమ్స్, వాళ్ళ బిరుదులు లేదా సమ్టైమ్స్ వాళ్ళ ఫాదర్స్ నేమ్స్ని మెన్షన్ చేసేవాళ్ళు. మదర్స్ నేమ్ను మెన్షన్ చేసేవారు కాదు. ఉజ్జయిని పట్టణం గుర్తుగల కాయిన్స్ని ఫస్ట్ శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి వేయించారండి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి శకా కింగ్ ఉంటాడు కదా, శకారాజు, నహపానుని ఓడించి తన సిల్వర్ కాయిన్స్ మీద ఈ గౌతమిపుత్ర శాతకర్ణి తన చిహ్నంతో ముద్రించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ తెరచాపు గుర్తుగల కాయిన్స్ను వేపించారు. వీరికి నాణాలు దొరికిన ప్లేసెస్ ఎక్కడంటే శాలిహుండం, అత్తిరాల, వినుకొండ, కొండాపూర్, నాగార్జునకొండ. ఈ కొండాపూర్లో దొరికిన కాయిన్స్ మీద టంకశాల అండ్ సిరుముఖ శాత అనే వాక్యం అనేది ఉందండి. ఈ అత్తిరాల, వినుకొండలో రోమన్ గోల్డ్ కాయిన్స్ అనేవి ఎక్కువగా దొరికినాయి.
వీరి కాయిన్స్ మీద ఎక్కువగా ఎద్దు, ఏనుగు, గుర్రం, ఓడ, సింహం, స్వస్తిక్ గుర్తు, త్రిరత్న, ఉజ్జయిని తోరణం ఇవి ఎక్కువగా ఉండేవండి. ఎద్దు, ఏనుగు, గుర్రము, ఓడ, సింహం, స్వస్తిక్ గుర్తు, త్రిరత్న, ఉజ్జయిని తోరణం. ఈ కాయిన్స్ మీద ఎక్కువగా కింగ్స్ నేమ్స్ గోభద్ర, సమగోప అని వేపించేవారు. ఈ నాణ్యాలని ద్విభాషా పద్ధతిలో ముద్రించేవారు. ఒకటి ప్రాకృతం లాంగ్వేజ్లో, ఇంకోటి దేశీ భాషలో. ఈ ద్విభాషా పద్ధతిలో నాణాలు ముద్రించింది ఎవరంటే శివశ్రీ శాతకర్ణి ముద్రించాడు. శాసనములు. ఈ శాసనముల గురించి చదివే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. ఇండియాలో ఫస్ట్ శాసనాలను వేయించింది అశోకుడు. ఆంధ్రాలో ఫస్ట్ శాసనాలను వేయించింది మౌర్యులు, అదే అశోకుడు. తెలుగులో వేయించింది వచ్చేసి రేనాటి చోళులు అండి. ఆంధ్రదేశంలో శాసనాలను వేయించిన తొలి ఆంధ్ర రాజులు ఎవరంటే శాతవాహనులు. శాతవాహనుల్లో ఫస్ట్ కృష్ణుడు వేయించాడు. ఈ శాతవాహనుల శాసనాలను అధ్యయనం చేసింది ఎవరంటే బుహ్లర్. వీరి అధికార భాష ప్రాకృతం. శాసనాల మీద కూడా దీన్నే వాడేవారు. నెక్స్ట్ శాసనాలలో ఎర్రగుడి రాజుల మందగిరి శాసనం, అది కర్నూలు డిస్టిక్లో ఉంది. దీన్ని అశోకుడు వేపించాడు. లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృతం. దీనిలో గురు శిష్యుల రిలేషన్ అండ్ ఆంధ్రదేశంలో మౌర్యుల పాలనను తెలుపుతుంది. 13వ శిలాశాసనం. ఈ శాతవాహనులు మౌర్యులకి సామంతులుగా, ఆంధ్రభృత్యులుగా ఉన్నారు అని ఈ 13వ శిలాశాసనం తెలుపుతుంది. నానాగఢ్ శాసనం. నానాగఢ్ శాసనాన్ని దేవి నాగానిక ప్రాకృతం లాంగ్వేజ్లో వేపించారు. వైదిక క్రతువులు నిర్వహించే రాజుని ప్రశస్తిస్తున్న శాసనం అండ్ బౌద్ధ గుహల్లో ఉండేది. ఈ నానాగఢ్ శాసనంలో ప్రతిమలు ఎవరెవరు ఉన్నాయంటే దేవి నాగానిక హస్బెండ్ ఫస్ట్ శాతకర్ణి, ఆమె ఫాదర్ మహారథి త్రణకయీరో అండ్ కొడుకులు వేదసిరి, శ్రీమత్ కుమార శాతవాహన వాళ్ళ ప్రతిమలు ఉండేవి. వీరికి మరాఠాల మధ్య వైవాహిక రిలేషన్స్ గురించి ఈ నానాగఢ్ శాసనం తెలుపుతుంది. అండ్ ఫస్ట్ శాతకర్ణి విజయాలు, అతని బిరుదులు అప్రతిహత చక్ర, దక్షిణాపథపతి అని ఈ నానాగఢ్ శాసనం తెలుపుతుంది. హతిగుంప శాసనం కరవేలుడు వేపించాడు. ఇతను కళింగ పాలకుడు. ఫస్ట్ శాతకర్ణికి సమకాలీన చక్రవర్తి ఇతను. చతురంగ బలాల గురించి, ఇతని బలాల గురించి ఈ హతిగుంప శాసనం తెలుపుతుంది. ఇతని సైన్యాన్ని పడమరకు పంపాడండి. వీరు కన్నబెన్న నదిని చేరుకొని మూషికా నగరంపై దాడి చేసి ఆ నగరంకి పితుండ అని పేరు పెట్టారు. ఈ డీటెయిల్స్ అని ఈ హతిగుంప శాసనంలో మనకు తెలుస్తుంది. నాసిక్ శాసనం. నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేపించారు ప్రాకృతం లాంగ్వేజ్లో. ఇది గద్య రూపంలో ఉంటుంది. ఈ గౌతమి బాలశ్రీ కొడుకు వచ్చేసి గౌతమి పుత్ర శాతకర్ణి, 23వ కింగ్. ఈ నాసిక్ శాసనం అనేది హాఫ్ సంస్కృతము, హాఫ్ ప్రాకృతం లాంగ్వేజ్లో ఉంటుంది. బాలశ్రీ రాజశ్రీ పత్నిగా వశిష్ఠిపుత్ర పులమవి కాలంలో జారీ చేయబడింది. గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల గురించి, ఆయన బిరుదుల గురించి, తన తల్లితో కలిసి లునర్హా కొండపై నివసించే భిక్షువుల దాన ధర్మాలు చేసినట్లు ఈ నాసిక్ శాసనం అనేది నాసిక్ శాసనంలో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ అమరావతి శాసనం. ఇది 2వ పులమావి వేపించారు ప్రాకృతం లాంగ్వేజ్లో. ఆంధ్రదేశంలో వీరు వేపించిన ఫస్ట్ శాసనం నాగబు అనే ఫస్ట్ తెలుగు వర్డ్ ఈ అమరావతి శాసనంలో ఉంటుంది. అమరావతి స్తూపపు ప్రాకారపు ద్వార స్తంభంపై చెక్కి ఉంటుంది. ఇది సింహగోష్ఠి బట్టిప్రోలులో ఉన్న పాలనా కేంద్రం. ఇది
ఈ స్తూపం మహాచైత్యంలో చైతకీయ బౌద్ధ సంఘానికి చెందింది. ఇతని కాలంలో వీరి రాజ్యం ఆంధ్ర కోస్తాకి వ్యాపించిందని అమరావతి శాసనం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ జునాగఢ్ శాసనం. దీన్ని శకరుద్రదాముడు సంస్కృతంలో ఫస్ట్ వేపించాడు. ఇది సంస్కృతంలో ఫస్ట్ శాసనం. శాతవాహన అండ్ ఉజ్జయిని క్షాత్రవుల వైవాహిక సంబంధాల గురించి రుద్రదాముడు తన డాటర్ రుద్రదమయంతిని వశిష్ఠిపుత్ర శాతకర్ణికిచ్చి పెళ్లి చేసినని ఈ జునాగఢ్ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ భట్టిప్రోలు నిగమ సభ శాసనం. దీన్ని కుబేరుడు వేపించాడు. నిగమ సభలు వారి పట్టణ ప్రాంతాల గురించి ఇది తెలుపుతుంది. దీనికి పాత నేమ్ వచ్చేసి ప్రతిపాలపురం. ఈ భట్టిప్రోలు నిగమ శాసనం ద్వారా మనకేం తెలుస్తుందంటే బౌద్ధ భిక్షువులు సింహగోష్ఠిగా ఏర్పడినారని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మ్యాకధోని శాసనం. దీన్ని 3వ పులమావి వేపించారు. ఇది బళ్ళారిలో దొరికింది. వీరి రాజ్య పతనం గురించి, వీరి గ్రామ పాలన గురించి, గ్రామంలో శాంతి భద్రతల అధికారి గుల్మిక వివరాల గురించి మ్యాకధోని శాసనం తెలుపుతుంది. నెక్స్ట్ ఉన్నాగర్ శాసనం. వీరి పరిపాలన వ్యవస్థ మరియు మంత్రి మండలి గురించి ఇది తెలుపుతుంది. అండాశిల శాసనం కూడా వీరి పరిపాలన వ్యవస్థ మరియు మంత్రిమండలి గురించి తెలుపుతుంది. చిన్నగంజాం శాసనం అనేది ప్రకాశం డిస్టిక్లో ఉంది. గుహలు. కన్వేరి గుహలో ప్రతిమలు ఎవరెవరు ఉన్నాయంటే శ్రీముఖుడు, నాగానిక, ఫస్ట్ శాతకర్ణి యొక్క ప్రతిమలు